మీరు అంటే కంపారిటివ్లీ చాలా డిఫరెంట్గా కనిపిస్తారు అంటే రైట్. అండ్ యాక్చువల్లీ దానివల్ల కొంచెం టైం కూడా పడుతుంది టు మేక్ షూర్ దట్ అలాంటి నేను ఐఎమ్ నాట్ చూజీ విత్ యునో సేయింగ్ ఓ నాకు రెమ్యునేషన్స్ గోల్ లేకుండా నాకు ఇంత టైం ఉండాలి ఈ ఫిల్మ్లో ఇలా నన్ను చూపించితేనే ఇలా అలాంటి డిస్కషన్స్ కన్నా మనం ఇప్పుడు 35 అనే ఒక ఫిల్మ్ నరేషన్ అయిన తర్వాత సరస్వతిని సరస్వతిలాగా ఎలా చూపించాలి దాని మీద డిస్కషన్స్ ఎక్కువ ఉంటే మనకి అది మంచిది. ఎందుకంటే ఇట్ విల్ బెనిఫిట్ ద ఫిల్మ్. నేను ఎప్పుడు సినిమా బిఫోర్ ఎవ్రీథింగ్, స్టోరీ బిఫోర్ ఎనీథింగ్, ఈ ఒక థాట్ మీద పని చేసుకుని వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోతుంది. ఒక కొత్త పర్సెప్షన్ కనిపిస్తుంది. సినిమా నాకు ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళని చూసాం, సినిమాకి నేను ఎలా ఉపయోగపడతానని ఆలోచించే వాళ్ళని కొంచెం తక్కువ మందిని చూస్తాం. హీరోయిన్స్ పాయింట్ అది చాలా పెద్ద మాట అండి. అది నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు లివ్ అప్ టు దట్, బికాజ్ సినిమా నాకు చాలా ఇచ్చింది అండ్ ఇస్తూనే కూడా ఉంది. నాకు మాత్రం కాదు, ఎనీబడి who wants to come work in the film industry, cinema keeps giving. It employs so many people. ఏ పాయింట్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా మేడం. అంటే సినిమా అందరికీ ఇస్తుంది, వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఏదో గుర్తింపిస్తుంది. కానీ మీ పర్సెప్షన్ వల్ల మీరు కొత్త కొత్త పాత్రల్లో మాకు అనిపించింది. అంటే 35లో మీరు యాక్సెప్ట్ చేయడానికి ఈజ్ అ కాంబినేషనల్ ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు. డైరెక్టర్ ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ ఎంబ్లం వేసుకొని లేరు. ఇలాంటి కథల్లో మీరు రావాలంటే మీరు మీ ఆలోచన ధోరణి దీనికి సెట్ అవ్వాలి. నేను ఫస్ట్ ఐ లిటరలీ వెంట్ అండ్ థ్యాంక్ గాడ్, బికాజ్ ఐ డోంట్ నో వాట్ నందు వాస్ థింకింగ్. ఏం ఆలోచించి నాకు వచ్చి కథ చెప్పారో నాకు తెలియదు. కానీ ఇఫ్ నందు వాజ్ ఏబుల్ టు అప్రోచ్ మీ టు సే దిస్ స్టోరీ, ఆ ఇమేజే నాకు కావాలి. అంటే నివేతాకి వెళ్ళి కథ చెప్పొచ్చా, చేస్తుందా, అలాంటి ఏం ఆలోచన లేకుండా వెళ్ళి ప్రీవియస్ వర్క్స్ తాలూకు ఇమేజ్ వల్ల అంత ఈజీ ఐఎమ్ హ్యాపీ. దెన్ నాకు చాలా హ్యాపీయే. సో నాకు డెబ్యూటెంట్ అనే ఒక ఇది అలాంటి కాంబినేషనల్ క్రేజ్ అసలు ఎప్పుడు కనిపించదు. బికాజ్ సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇవన్నీ ఆర్ ఎక్సైటింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నేను లేదని చెప్పను, ఇవన్నీ గురించి కూడా ఆలోచిస్తాను ఖచ్చితంగా. కానీ దెర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే కాంబినేషన్స్ ఆర్ ఫేస్ వాల్యూ, మార్కెట్, ప్యాకేజ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్. బట్ అక్కడ కూర్చొని ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ సిట్ దేర్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్, ద స్టోరీ ఈజ్ వాట్ మ్యాటర్స్. అండ్ దట్ ఈస్ వేర్ మై ఫస్ట్ ఫోకస్ ఇస్. దాని తర్వాత ఉన్నది దాని తర్వాత. కానీ ఇఫ్ యువర్ ఫోకస్ ఇస్ దేర్, ఈవెన్ ఇఫ్ అ ఫిల్మ్ డస్ నాట్ వర్క్, నాకు బాధగా ఉండదు. ఎందుకంటే వీ డిడ్ వాట్ వీ కుడ్ అనే ఆ ఒక థాట్. సాటిస్ఫాక్షన్.